హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఆర్కే ద జర్నలిస్ట్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? గుడ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను. అది ఏపీ పాలిటిక్స్లో ఒక పెద్ద మనిషి, మేము ముద్దుగా చిన్న బాబు అని పిలుచుకుంటే చిన్న మనిషి మిస్ అయ్యారు, కనపడట్లేదు. ఆ విషయాన్ని వాళ్ళ తండ్రి గారు అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి చేరవేయాలంటే ఇది ఒక మాధ్యంగా వాడుతున్నా. వాళ్ళ యొక్క బంధువర్గులకు కూడా ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా మా ప్రార్థన. నేను జోక్ వేస్తున్నాను అనుకుంటున్నారా? జోక్స్ చేసేది ఎవరండి ఇక్కడ? టీడీపీనా లేదండి నేనా? వేర్ ఈస్ లోకేష్ ద చిన్నబాబు ఆఫ్ టీడీపీ? నాకు అర్థం కాకడుతాను. నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్కి కరెక్ట్ పోటీ నేను అసలుకి. మెగాస్టార్కి మీకు మెగాస్టార్కి రామ్ చరణ్కి ఉన్న తేడా ఉందా లేదా? నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక లెజెండ్. అటువంటి ఆయన లెజెండ్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పోటీ ఇద్దరు. ఆ జనరేషన్ వేరు. ఇప్పుడు నిల్చున్న అవతల సైడ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి ఎవరు ఇక్కడ? నారా లోకేష్ బాబు గారు, చిన్నబాబు అలియాస్ రావాల్సింది ఉంది. అటువంటి ఆయన్ని పరదా వెనకాల దాచిపెట్టి ఏం చేద్దామని, ఏం సాధిద్దామని వీళ్ళు లిటరల్గా టీడీపీని చంపుతున్నారు. వీళ్ళందరూ కలిసి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ టీడీపీని చంపుతున్నారు. సరే, నేను గతంలో చెప్పినట్టు మీరు రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వాలదలుచుకోలేదు పార్టీ పగ్గాలు, వదిలేయండి. అట్లీస్ట్ మీ తనయుడి కానీ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఆయన దాచిపెడుతున్నారు? తప్పు చేస్తాడా, తప్పులు మాట్లాడతాడా, ఏదో ఇబ్బంది చేస్తాడా, ఏదైనా పెంట చేస్తాడా, చేయనియండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నేర్చుకుంటాడు. రేపు పొద్దున మీకు వయసు అయిపోయి మీరు ఇంట్లో కూర్చొని, లేదంటే మీకు ఏమన్నా ఈ స్వర్గస్థులు అయితే అప్పుడు వచ్చి నేర్చుకుంటాడు. ఏమన్నా మీరు ఉన్నప్పుడే కదా నేర్చుకోవాల్సింది. మీరు ఉన్నప్పుడే కదా ఒక వృద్ధిలోకి రావాల్సింది మనిషి. దయచేసి శ్రేయోభిలాషులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి నా సమాచారాన్ని ఎవరికైతే చేర్చాలో వాళ్ళకి చేర్చండి. ప్లీజ్ డోంట్ హైడ్ నారా లోకేష్ బాబు. ఆయన ఒక నెక్స్ట్ లీడర్. ఆయన ఒక నెక్స్ట్ జనరేషన్ లీడర్. ఆయన పోటీలో ఉండాలి. ఫేస్ ఆఫ్ ది ఎలక్షన్ అవ్వాల్సిన వ్యక్తి ఆయన. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఫేస్ తోటి వెళ్తామంటే ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు ఇప్పుడు క్లియర్గా ఏం కనిపిస్తుందో తెలుసా మీకు? టీడీపీ అనేది పార్టీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా వారికా నుండి కొణిదెల వారి కాడికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కొణితెన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీని తీసేసుకుంటాడంటూ అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే ఆయన్నే పక్కన పెట్టుకొని తిరుగుతున్నారే బాబు గారు. ఆయన్ని పెట్టుకుంటున్నారు, తప్పులేదు, పెట్టుకోండి. ఇద్దరు పార్టీ నాయకులు పెట్టుకోండి, తప్పులేదు, మేమేం మాట్లాడడం దాని గురించి. కానీ అసలు యుద్ధం చేయాల్సిన వ్యక్తిని దాచిపెట్టి మీరు ఇతన్ని పక్కన పెట్టుకుంటే మేము ఏమనుకోవాలి? ప్రజలు మీ కొడుకు మీద మీకు నమ్మకం లేదా? సీరియస్లీ చెప్తున్నాను, దయచేసి ఆలోచించుకోండి. నారా లోకేష్ అనే వ్యక్తిని, అలియాస్ చిన్నబాబుని ఎంత దాచిపెడితే అంత చెడు చేసిన వాళ్ళు అవుతారు మీరే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ప్రాపర్గా అనలైజ్ చేయండి. ఎవరికైనా మీలో కనెక్షన్స్ ఎవరికైనా ఉంటే హైయర్ మేనేజ్మెంట్ ఆఫ్ టీడీపీ తోటి దయచేసి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇది పార్టీ పతనానికి కాదు, ఒక జనరేషన్ పతనానికి ఇది కారణమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రెండే పార్టీల మధ్య యుద్ధం అయితే టీడీపీ, రెండోది వైఎస్ఆర్సీపీ. నేను జనసేన పార్టీకి ఎప్పుడు కన్సిడర్ చేయబోను. ఎందుకంటే అంటిల్ అన్లెస్ ఇట్ విన్స్ అట్లీస్ట్ ఆఫ్ 10 to 15 MLAs నేను దాన్ని పార్టీగా కన్సిడర్ చేసే అవకాశం లేదు. నో, ఈరోజు మీ అందరికీ తెలుసు గాజు గ్లాస్ కూడా పోయింది, అని చెప్తాను, మాట్లాడదాం. బట్ దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త అయినటువంటి నాయకులైనా సరే ఎవరికైతే కాంటాక్ట్స్ ఉన్నాయో దయచేసి తెలియచేయండి. నారా లోకేష్ బాబు గ్రౌండ్లోకి రావాలి, గ్రౌండ్లో దిగాలి, ఫేస్ ఆఫ్ ది క్యాంపెయిన్ అవ్వాలి, ఫేస్ ఆఫ్ ది టీడీపీ అయ్యి నడిపించాలి ఎలక్షన్ని. ఇంకా గట్టిగా కొడితే 12 రోజులు, 10 రోజులు అనుకోండి, గట్టిగా అటు చూసుకుంటే 10 రోజులు బొమ్మ రేపాలి ఆయనే. ఈ బొమ్మ రేపే అవకాశం మళ్ళీ మీకు 5 ఏళ్ళ వరకు రాదు. యూ కాంట్ ఎస్టాబ్లిష్ నారా లోకేష్ బాబు యాజ్ ఎ లీడర్ ఫర్ నెక్స్ట్ 5 years.
ఇంకో 5 ఇయర్స్ వరకు. అప్పటికి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. దయచేసి తెలియచేయండి ఈ విషయాన్ని. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. యువర్ ఎస్ఆర్కే.